దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకు వెళ్లాడని అన్నారు మంత్రి లోకేష్. ఈ కేసులో అన్ని నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయి. వంశీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. 2019-2024 మధ్య జరిగిన అరాచక పాలన అందరూ చూశారని అన్నారు లోకేష్. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై కేసులు పెట్టారని, దేవాలయం లాంటి తమ పార్టీ కార్యాలయంపైన దాడి జరిగిందని, గన్నవరం టీడీపీ ఆఫీసుపైన దాడి చేశారని, తాము ఆ రోజుల్లోనే 19 బహిరంగ సభల్లో ప్రజలకు రెడ్ బుక్ చూపించామని, ఆనాడు వైసీపీ నాయకులకు కొమ్ము కాసిన అధికారులు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, వారందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పామని అన్నారు నారా లోకేష్. కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను, దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టాలని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించాడు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసు ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి, మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము